చేయవలసి వచ్చింది. దాన్ని చూసి విపరీతంగా సంబరపడుతున్నాయి కొన్ని ఒక ఛానల్ ప్రముఖంగా. బట్ మనందరికీ తెలుసు కదా, ప్రజలందరికీ తెలుసు ఆ కామెంటు, దాని మీద చర్చ ఎప్పుడు వచ్చింది, సిట్ ఎప్పుడు వచ్చింది. సో దాన్ని సిబిఐకి ఇవ్వాలా లేకపోతే ఇంకెవరికి ఇవ్వాలా, ఇవన్నీ ఆలోచించిన తర్వాత సిట్ మన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఇంకెవరో జెట్టి గోపీనాథ్, వీళ్ళందరితో ఆ సిట్ని ఫామ్ చేయడం జరిగింది. దే హావ్ స్టార్టెడ్ దేర్ వర్క్ ఓన్లీ ఫ్రమ్ ఎస్టర్డే. సో అంచేత ఈ క్లారిటీ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు అజంప్షన్ ఇది ముందని అనుకున్నారు కాబట్టి డెఫినెట్గా సుప్రీంకోర్టు కామెంట్స్కి సమాధానం చెప్పవలసిన అవసరం పాసింగ్ రిమార్క్స్ అయినప్పటికీ మన మీద ఉంది. కానీ పీపుల్ వోంట్ గెట్ క్యారీడ్ అవే, బికాస్ జరిగింది ఏంటి, సిట్ ఎప్పుడు అన్నదే మనకు తెలుసు కాబట్టి, తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి కన్ఫ్యూజన్ లేదు. కానీ కొంత కొంత మంచి పని సంప్రోక్షణ చేసి భక్తులకు కూడా ఇక నుంచి మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి భరోసా ఇచ్చిన తర్వాత ఓకే, ఇట్స్ టెంపరీగా కొన్ని అబరేషన్స్ ఉంటే ఉండొచ్చు కోర్ట్ కామెంట్స్లో. బట్ అంతిమ విజయం డెఫినెట్గా ధర్మానదే ఉంటుంది. మళ్ళీ ఎటువంటి మిస్టేక్స్ కూడా తిరుమలలో జరగకుండా ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకెప్పుడు కూడా తిరుమలలో ఇంకా ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకొని ముందుకెళ్తారని నేను భావిస్తున్నా. రాజుగారు ఇక్కడ ఈ బయటికి రాగా